కిందకెంచి మీదికి వచ్చినాం. మేం శంగ ఎగురుకుంటూ వచ్చినాం. గివి కాదుల్లా, వచ్చి ఏం పొడిచినాం, ఏం పొడుస్తున్నాం గది కూడా చూసుకోవాలి కదా. అసలు మన మంత్రులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గా పదవుల్లా సరైనోళ్ళే ఉన్నారా, వాళ్ళకేం తెలుసని గా మంత్రి పదవులు ఇచ్చిర్రు, గా ముచ్చట జనాలకు ఎరకలేదంటారా? అగో లెక్కలు పత్రాలల్లో కూడా గదే తెలుస్తున్నది. అప్పులు అప్పులు అప్పులు, అప్పు అంటే చాలు చెప్పులేసుకొని బయలుదేరుతూనే ఉంటాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. నిద్రలో కూడా అప్పు అప్పు అని కలవరిస్తాడు కావచ్చు. వేలకు వేల కోట్ల అప్పు తెచ్చుకుంటా రాష్ట్రానికి ఆర్థిక వనరులు ఏ ఉన్నాయి, ఖజానాను నింపుడంటే అప్పులతోనేనా, ఇంకేమన్నా దారున్నదా అని చూసుకోవాలి కదా. గదే ఉండది. ఆస్తులు తనఖా పెట్టుడు, లేకుంటే గదో గిదో చెప్పుడు, అప్పులు తెచ్చుడు. అర్రే జిఎస్టీ ఎట్లా వసూలు చేయాలి, లెక్కల ప్రకారం ఎంత రావాలి, ఎంత వస్తున్నది అని సోయున్నదా పరిపాలనా యంత్రాంగానికి? వాళ్లను ముళ్ళు పెట్టి పొడుస్తుంటే ఉరుకుతారు, ఏవేవో లేనిపోని పండ్ల మీద ఉరికిపిస్తుంటారు, అసలు దాడులు ఇడిచేస్తారు. దేశం మొత్తంలో మన తెలంగాణ జిఎస్టీ వసూళ్లు ఎట్లున్నాయో చూడుర్రి. ఎక్కడున్న గ్రాఫ్ ఎక్కడ దాకా పడిపోయింది కానొస్తూనే ఉన్నది కదా. 33 నుంచి 1కొచ్చి శివరాఖర్కు 5 పాయింట్ల మైనస్ లో పడ్డది. పోయిన ఏడాదికి ఈ ఏడాదికే ఇంత గ్యాప్ ఉన్నదంటే ఇక పరిపాలనా యంత్రాంగం ఎంత చక్కగా ఉన్నదో. వాళ్లను గట్ల పెట్టవలసిన మంత్రులకు ఏ మాత్రం నాలెడ్జ్ ఉందో తెలుస్తూనే ఉన్నది కదా. గివేం బట్టాయి, ఊరుకో ఊరుకు, అప్పు అప్పు అప్పు, ఇంకెంత అప్పు కావాలి, ఎక్కడికెంచి అప్పు తేవాలి, గివే ఆలోచనలతోటి పనిచేస్తుంటే మన రేవంత్ సార్కు ఎన్ని అవార్డులు ఇచ్చినా తప్పులేదు కావచ్చు. ఆ సర్వీసు ఈ సర్వీసు అని దేన్ని వదలకుండా జిఎస్టీలు ఎట్లున్నాయో తెలవందా? బిల్లుల మీద జిఎస్టీ అని పేరు కానొస్తే గుండెలు బలిపోతుంటాయి. గాసొంటి జిఎస్టీ వసూలు చేస్తే రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో తెలవందా? పోని జనాలకు ఏమన్నా మిగులుతున్నాయా అంటే గదేం లేదు. జనాలు కట్టేయి ఉంటారు. దుక్నాలోళ్ళకో కంపెనీలోళ్ళకో వీళ్ళ పైసలు చేరుతూనే ఉంటాయి. అక్కడికెంచి వసూలు చేయాలంటే ఒక తెలివి ఉండాలి. తెలివి గల ఆఫీసర్లను ముందు పెట్టాలి. గవన్నీ ఇడిచేస్తే పావలాకు పనికి రాని పనికి మాలిన డైలాగులు దంచుడు, బురద జల్లుడు ప్రోగ్రాంలు ఇడిచేసి పాలన మీద ఫోకస్ పెట్టాలి. ఇవన్నీ మన మంత్రులకు ఎప్పుడు తెలుస్తాయో, ఆర్థిక వనరుల మీద ఎప్పుడు ఫోకస్ పెడతారో వాళ్ళకే తెలవాలి.